నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే, అక్క మా కోరికలు అనేది తీరటానికి చాలా ఆలస్యం అవుతుందక్క, మేము ఎన్నో రకాల పరిహారాలు పూజలు చేస్తున్నాము, మాకు ఇంకా కూడా జరగటం లేదు అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారండి. అలాగా ఆలస్యం అవ్వకుండా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా జరగాలి అని అంటే కనుక ఒక శక్తివంతమైన ఒక మంత్రం ఉందండి. ఆ మంత్రాన్ని ఎలా అనుకోవాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి. అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది. నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏంటి అని అంటే 9347161073. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి అమ్మవారికి ఇష్టమైన రోజులలో అంటే అమావాస్య, పౌర్ణమి, మనకి మంగళవారం, శుక్రవారం, అష్టమి, పంచమి రోజులలో మన అమ్మవారికి విశేషంగా చేస్తూ ఉంటాము. అలాంటిది రేపు శుక్రవారం అండి. నిజంగా కొన్ని మంత్రాలని మనం పలానా రోజు అనుకోవాలా, లేదంటే కనుక ఎలాంటి టైంలో అనుకుంటే కనుక మనకు ఫలిస్తుంది. ఇంతవరకు కూడా నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించానక్క, నాకు జరగలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే విధంగా అండి, ఇలా కనుక ప్రయత్నిస్తే మీ కోరిక అనేది డిలే అవ్వకుండా, అంటే ఆలస్యం అవ్వకుండా మనకి కరెక్ట్గా ఈ టైంకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయితే బాగుంటుందక్క. అంటే ఒక మనీ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ టైంకి కనుక ఆ డబ్బు అనేది మన చేతికి అందాలని ఎదురు చూస్తూ ఉంటాం. అది మాకు అందకుండానే పోతుందక్క. అందినట్టే అందుతుంది, మాకు మళ్ళీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి మా పనులన్నీ కూడా. అలాగే మా పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నామక్క, అది మ్యాచెస్ వచ్చేసి ఫిక్స్ అయినట్టే అవుతున్నాయి, కానీ ఆ సంబంధాల మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎందువల్ల ఇలా డిలే అవుతుంది, మధ్యలోనే ఆటంకాలు వచ్చి ఆగిపోతున్నాయి అని అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని అంటే కనుక అండి, మన రోజు కూడా పడుకునే ముందు అమ్మవారికి ఈ మంత్రాన్ని అనుకొని ఒక 11 సార్లు అండి మనం అనుకొని పడుకుంటే కనుక ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ మనకున్నా కూడా, ఇప్పుడు ఒక విషయం జరగటం లేదు అని అంటే కనుక కొంతమందికి జరుగుతున్నాయి అంటున్నారక్క, కొంతమందికి జరగటం లేదు అంటున్నారు. ఎందువల్ల ఇలా జరుగుతుంది అని. నిజంగా అండి మన కర్మఫలాలను బట్టి మనం చేసే మంచి పనులు, చెడు విషయాలు మనకు తెలియకుండా చేసిన కొన్ని విషయాల ప్రభావమే మనకి ఇలా లేట్ అవ్వడానికి కారణం అండి. అది పోయిన జన్మలో చేసిన విషయం కావచ్చు, ఈ జన్మలో చేసిన విషయం కావచ్చు. అందువల్ల అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు మంత్రాలు కానీ ఏదైనా అనుకునే ముందు, అమ్మ నన్ను ఏదైనా గనక తప్పు చేస్తే నన్ను క్షమించు తల్లి అని చెప్పేసి అమ్మవారి దగ్గర చెబుతూ ఈ మంత్రాల గురించి ఏదైనా కూడా అండి, ఎప్పుడు మంత్రం ఏదైనా అనుకునేటప్పుడు ఒక్క కోరిక గురించే మనం అనుకోవాలని, మనమే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. నాకు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయక్క, నేను ఒక 2-3 కోరికల గురించి అనుకోవచ్చా, లేదంటే కనుక ఒక 3-4 కోరికల గురించి అనుకోవచ్చా అని అనుకుంటూ ఉంటామండి. అలా కాకుండా ఏదైనా ఒక సమస్య ఎక్కువగా మనల్ని ఏదైతే బాధ పెడుతూ ఉందో అలాంటి ఒక సమస్య తీరాలి అని అంటే కనుక అస్సలు ఆటంకాలు లేకుండా ఇది అనుకున్న టైంకి జరిగితే బాగుంటుందక్క. ఒక జాబ్ గురించి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, వాళ్ళు కాల్ లెటర్ పంపించడానికి ఇంకా కూడా వెయిట్ చేస్తున్నామక్క. కాకపోతే ఇంటర్వ్యూలో అంతా సెలెక్ట్ అయిపోయాను, అన్ని రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంటర్వ్యూ కాల్ గురించి మనకి ఆఫర్ లెటర్ గురించి వెయిట్ చేస్తున్నానని కూడా చాలామంది పంపిస్తున్నారండి. అలా ఏదైతే కనుక పెండింగ్లో పడుతూ ఉన్నాయో వాటికి ఏంటి కారణం అని అంటే, ఒకవేళ మన తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల మనం ఇంకా కూడా అండి ఏదైనా సరే అనవసరమైన ఎదుటి వాళ్ళని ఏదైనా ఒక దూషించటం కానీ, అనవసరమైన మాటలతో బాధ పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కోపంలో మనం ఏం మాట్లాడతాం మనకు తెలియదు. అందువల్ల ప్రతిరోజు కూడా అండి రాత్రిపూట అమ్మవారి పాదాలని మన కళ్ళల్లో, మనకి మనసులో కళ్ళు మూసుకొని, అమ్మా నన్ను క్షమించు, ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నేను ఏదైనా సరే తెలుసో తెలియకో తప్పు చేస్తే నన్ను క్షమించు తల్లి, అలాంటి తప్పులు మళ్ళీ నన్ను చేయకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అమ్మవారి పాదాల మీద ఆ బాధ్యతను మనం పెట్టేసేయాలండి. పెట్టేసి అప్పుడు నేను ఇలాంటి ఒక కోరిక గురించి, ఒక విషయం గురించి నేను అనుకుంటున్నానమ్మా, మీరు నాకు సహాయం చేయండి అని చెప్పి అమ్మవారిని తలుచుకొని అనుకుంటే కనుక అండి మంత్రాలు మనకి ఖచ్చితంగా పనిచేస్తాయండి. సమయం అనేది కూడా కలిసి వస్తుంది, మన కర్మఫలాలు తగ్గిపోతాయి, అమ్మవారు నిజంగా సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇంకా ఆ మంత్రం ఏంటి అనేది ఈరోజు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, మనం బీజాక్షరాలతో కూడిన ఒక మంత్రం అండి. ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం
ఐం గ్లౌం కట్వాయై నమః. ఓం ఐం గ్లౌం కట్వాయై నమః అనే ఈ మంత్రాన్ని రోజు కూడా అండి 11 సార్లు పడుకునేటప్పుడు చక్కగా మనం భోజనం చేసేసాము, అక్క ఈరోజు నాన్ వెజ్ తినేసాను నేను అనుకోవచ్చా అనుకోకూడదా అని మన కష్టాలు అనేవి బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఒక సమస్య అనేది మనకి ఇబ్బంది పడుతుంది. ఒకవేళ తెలుసో తెలియక ఈరోజు మధ్యాహ్నం ఈరోజు నాన్ వెజ్ తినేసానక్క, నేను రాత్రి పడుకునేటప్పుడు నాకు ఈ సమస్య గుర్తొచ్చింది, అమ్మవారు గుర్తొచ్చారు, ఈ మంత్రాన్ని నేను అనుకోవచ్చానంటే ఖచ్చితంగా అనుకోవచ్చండి. ఏదైనా పూజలు మొక్కుబళ్ళు మన వ్రతాలు చేసేటప్పుడు నిజంగా ఇన్ని వారాలు నేను ఇలాగా ఉంటాను నాన్ వెజ్ తినకుండా ఇలాంటి పూజ చేస్తానని మొక్కుకున్నప్పుడు ఖచ్చితంగా మనం అలాంటి విషయాలనే నియమ నిబంధనల్ని పాటించాలండి. కానీ ఒక కష్టమని వచ్చినప్పుడు ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాలని అమ్మవారి ముందు మనం అనుకోవడంలో తప్పు లేదండి. ఎందువల్లంటే ఎంతోమంది అనుకొని అక్క నేను ఇలా పలానా పీరియడ్స్ టైంలో అనుకున్నానక్క, ఈరోజు మధ్యాహ్నం నాన్ వెజ్ తినేసాను, రాత్రి నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాము, అప్పుడు నాకు వేరే దారి కనిపించలేదక్క, మీరు చెప్పిన వజ్రఘోషం అనే మంత్రాన్ని నేను అనుకున్నానక్క, నాకు వెంటనే పరిహారం అనేది నిజంగా ఒక పరిష్కారం అనేది దొరికిందక్క అని చెప్పి చాలామంది అంటున్నారండి. అందువల్ల నమ్మకంతో రోజు కూడా పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఒక 11 సార్లు అనుకొని పడుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, జై వారాహి.